2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సార్. సార్ మనల్ని కొంతమంది అడుగుతున్న క్వశ్చన్స్‌లో ఒక క్వశ్చన్ అయితే రీసెంట్‌గా మనం చూస్తున్నాము. ఏంటంటే భార్య తన దగ్గర నుంచి వెళ్ళిపోయి 2 ఏళ్ళు అవుతుంది. సో 2 ఏళ్ళైనా ఇంతవరకు ఒక ఫోన్ కాల్ కానీ, తిరిగి వచ్చే అవకాశం కానీ, అప్రోచ్ అవ్వాలన్నా ఆ ధైర్యం కానీ లేకపోతే అది లేదు. అండ్ ఇద్దరికీ దూరం అయితే జరిగిపోయింది. మరి దీన్ని డివోర్స్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. సో మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చూడమ్మా, ఈ హిందూ వివాహ చట్టము 1955లో అసలు పెళ్ళంటే ఎట్లా ఎట్లా అయితే అది పెళ్ళికి వివాహం కింద పరిగణించబడుతుంది. అట్లాగే విడాకులు అంటే ఎట్లా, దాని గ్రౌండ్స్ ఎట్లా ఉంటాయి, జ్యుడిషియల్ సెపరేషన్ అంటే ఎట్లా ఉంటుంది, అసలు వ్యాలిడ్ మ్యారేజ్ అంటే ఏంటి, మొదలైన అన్ని విషయాలు కూడా మనకి హిందూ వివాహ చట్టము 1955లో కూలంకషంగా దానిలో డెఫినేషన్లు అన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. దీనిలో మీరు అన్నది ఏంటంటే 2 సంవత్సరాలు భార్య భర్తను వదిలిపెట్టేసి పుట్టింటికి వెళ్ళిపోయింది అంటే ఏంటంటే ఆమె ఇక్కడ ఉండలేని పరిస్థితి. అంటే ఆమెకి ఇష్టం లేక వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే ఇదే గృహంలో ఆమె నివసించడానికి అనువైన వాతావరణం లేక, అంటే వీళ్ళ హెరాస్మెంట్ తట్టుకో ఎలా అయినా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ 2 సందర్భాల్లో ఏ సందర్భంలో ఆమె పుట్టింటికి వెళ్ళినా కూడా మనకి అండర్ సెక్షన్ 13 హిందూ వివాహ చట్టం ఏం చెప్తుందంటే విడాకులు తీసుకోవడానికి గ్రౌండ్స్ ఏంటనే విషయం గురించి మనకు చెప్తుంది. దానిలో 13వ సెక్షను క్లాజ్ 1 క్లాజ్ 1B అనేది డిజర్షన్, అంటే ఇద్దరు కూడా విడిగా ఉండటము, విడిగా భార్యాభర్తలు విడిగా ఒక 2 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం, అంటే నాట్ లెస్ దాన్ 2 years అనమాట. కానీ విడిగా ఉంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రౌండ్ ఫర్ టేకింగ్ డైవర్స్ అనమాట. అంటే వాళ్ళు విడాకులు తీసుకోవడానికి ఒక ప్రధానమైన ఒక కారణంగా చట్టం గుర్తిస్తుంది. సో అంటే అప్పుడు ఈ భర్త ఏం చేయాలంటే కోర్టుకి వెళ్ళి అప్రోచ్ అయ్యి విడాకుల కోసం వేసుకుంటే, ఇతను 2 years సపరేషన్ ఉంది అని నిరూపించుకోగలిగితే ఖచ్చితంగా కోర్టు ఏంటంటే విడాకులు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే బిఫోర్ దట్ ఆమెకు కూడా అవకాశం ఇస్తారు. అంటే ఏ కారణాల వలన ఆమె ఇంట్లోంచి వెళ్ళవలసిన అవసరం వచ్చింది, ఆమె యొక్క ఉద్దేశం ఏంటి, అంటే ఆమె కలవాలని ఉద్దేశం ఉంటే తప్పు ఎవరిది. ఇక్కడ ఏంటంటే ఇంటెన్షన్ అనేది ఇప్పుడు కూడా ఇంపార్టెంట్. ఏ కేసు మనం డిసైడ్ చేయాలనుకున్నా కూడా కోర్టు ఎవరు తప్పు చేశారు, ఎవరి తరపున బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది అనేది ఖచ్చితంగా అడ్జుడికేషన్లో బయటకు వస్తుంది. అంటే ఆ అమ్మాయిని వీళ్ళే కొట్టి ఆమె ఉండలేని పరిస్థితి కల్పించారా, లేకపోతే ఈ అమ్మాయి వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేక, లేకపోతే యాటిట్యూడ్ ప్రాబ్లం ఉందో కానీ వేరే కానీ, లేకపోతే వీళ్ళతో కలిసి ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయిందా అనేది, ఎవరిది తప్పు ఎవరి ఒప్పు అనేది కోర్టులో డిసైడ్ అవుతుంది ఖచ్చితంగా. అప్పుడు అమ్మాయికి ఇష్టమైతే ఖచ్చితంగా కోర్టు ఈ 2 years డిజర్షన్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే కోర్టును అప్రోచ్ అయ్యారో ఫస్ట్ వాళ్ళ మీద ఈ బాధ్యత ఉంటుంది. సపోజ్ హస్బెండ్ అప్రోచ్ అయితే హస్బెండ్ అప్రూవ్ చేసుకోగలగాలి. అంటే 2 years కంటిన్యూషన్ డిజర్షన్ అంటే 2 సంవత్సరాలు కంటిన్యూగా వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రాకపోకలు కానీ కలిసి ఉండడం అనేది జరగలేదు. కోహాబిటేషన్ అంటే ఇద్దరు కలిసి ఉండడం అనేది ఎక్కడా జరగలేదు అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత భర్త మీదే ఉంటుంది. రెండవది, ఈ డిజర్షన్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. కంటిన్యూస్గా అంటే మధ్యలో ఆయన ఏదో ఆమె రావడం ఏదో 4 days నుండి మళ్ళీ వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 2 years చూస్తారు, కానీ ఈ అంతకుముందు అంతా ఇంకా క్యాన్సిల్ అయిపోయినట్టు అనమాట. అంటే కంటిన్యూస్లీ 2 years అనేది ఖచ్చితంగా డిజర్షన్ ఉండాలి. దీనిలో ఇంకోటి ఏంటంటే జ్యుడిషియల్ సెపరేషన్ అంటారు. ఇది సెక్షన్ 10 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఎవరైనా ఒక స్పౌస్, భార్య కానీ భర్త కానీ, మేము వీళ్ళతో కలిసి ఉండే ఉద్దేశం లేదు అని చెప్పేసి కోర్టుకి వెళ్తే దాన్ని జ్యుడిషియల్ సెపరేషన్ అంటారు. అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే వీళ్ళకి డిగ్రీ ఒకటి పాస్ చేస్తుంది అనమాట. ఈ జ్యుడిషియల్ సెపరేషన్ అంటే అది కూడా 1 year తర్వాత మాత్రమే కోర్టులో ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ ఏంటంటే సంవత్సరం లోపు ఎలాంటి పిటిషన్ కూడా జనరల్గా ఎంటర్టైన్ చేయరు. అయితే ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉండి, ఏదన్నా బలమైన కారణాలు ఉండి, ఏదైనా ఫారిన్లో జాబ్ ఆపర్చునిటీస్ అయిపోతున్నాయని చెప్పేసి కొంత డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. అంటే వీళ్ళకి కలిసి ఉండే ఉద్దేశం లేదు, వీళ్ళిద్దరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్ మేజర్స్, వెల్ ఎడ్యుకేటెడ్, వీళ్ళు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోగలుగుతారు, ఇది లేకపోతే వీళ్ళ జీవితంలో ఏదో కోల్పోతారనే కంక్లూజన్కి కోర్టులో వచ్చినప్పుడు అలాంటి సందర్భంలో ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇన్ జనరల్ ఏంటంటే వితిన్ 1 year నో పిటిషన్ షల్ బి ఎంటర్టైన్ బై ఎనీ కోర్ట్ అనమాట. సంవత్సరం తర్వాత ఎవరైనా ఫైల్ చేసుకోవాలి. అంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 year తర్వాత
ఈ డైవర్స్కి కానీ లేదా జ్యుడిషియల్ సపరేషన్కి కానీ దేనికైనా కూడా ఫైల్ చేసుకోవచ్చు. అయితే దీనిలో నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ అని ఉంటుంది, అది మాత్రం 1 year లోపు వేసుకోవాలి. ఓకే. నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ అంటే ద మ్యారేజ్ వాజ్ నాట్ కన్జ్యూమేటెడ్ అనమాట. అంటే ఏ ఉద్దేశంతో అయితే మ్యారేజ్ చేయబడిందో ఆ ఉద్దేశం కన్జ్యూమేట్ అవ్వలేదు, అంటే వాళ్ళు కలిసి ఉండడం అనేది జరగలేదు, అంటే ఫస్ట్ నైట్ కూడా జరగలేదు. అలాంటప్పుడు అంటే ది మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్ వైడ్, అంటే మ్యారేజ్ జరగలేదనే కోర్టు డిక్లేర్ చేస్తూ ఇస్తుంది. దానికి మాత్రం 1 year లోపు అనేది వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే జనరల్గా ఈ 13 అనేది మనకి డైవర్స్ గురించి చెప్తుంది. 13 1 yearలో క్రుయల్టీ గ్రౌండ్, డెజర్షన్ రెండు కలిపి ఎక్కువ వేస్తుంటారు. అంటే వీడు 2 సంవత్సరాలు ఆమె రాలేదంటే ఖచ్చితంగా ఈ భర్త నిరూపించుకోగలిగితే డైవర్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు అనేది ఉంటుంది. అయితే ఈ సెక్షన్ 10 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే జ్యుడిషియల్ సపరేషన్ అనుకున్నాము. జ్యుడిషియల్ సపరేషన్ ఏంటంటే ఈ జ్యుడిషియల్ సపరేషన్ అనేది ఇది డైవర్స్ కిందకి రాదు, కానీ డైవర్స్కి వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ కిందకి ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే జ్యుడిషియల్ సపరేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఆలోచించుకుని మాకు డైవర్స్ వద్దు, ఇద్దరం కలిసి ఉంటామనే ఆలోచన వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి కలిసి ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఏంటంటే హిందూ వివాహ చట్టంలో మనకి అన్ని కూలంకషంగా ఉంటుంది. ఇందులో మొత్తం 30 సెక్షన్స్ ఉంటే ఈ 30 సెక్షన్స్ కూడా సెక్షన్ 24 మెయింటెనెన్స్ గురించి కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. ఈ కూలంకషంగా ఈ విషయాలన్నీ కూడా తెలపడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది అన్నమాట. సార్, డివోర్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని డేస్ అనేది టైం ఉంటుంది సార్? మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవడానికి కానీ మళ్ళీ కంబైండ్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా అసలు? చూడండి, ఇది డైవర్స్ కేసు అనేది ఫ్యామిలీ కోర్ట్స్లో వేసుకుంటారు. ఫ్యామిలీ కోర్ట్ అంటే ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ ఫ్యామిలీ కోర్ట్ ఈక్వల్గా ఫ్యామిలీ కోర్ట్ జడ్జి కోర్టులో వేసుకుంటారు. వేసుకున్న ఎడ్యుకేషన్ వచ్చి డైవర్స్ వచ్చిన తర్వాత అదర్ పార్టీకి ఈ డైవర్స్ అనేది ఈ కోర్టు ఇచ్చిన తీర్పు నాకు నచ్చలేదని భావించినప్పుడు వాళ్ళు వితిన్ 30 daysలో వేరే కోర్టుకి అప్పీల్ చేసుకోవాలన్నమాట. ది అప్పీలేట్ పీరియడ్ 30 days. 30 daysలో వీళ్ళు అక్కడ హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి. కాబట్టి ఈ డైవర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానికి మళ్ళీ 30 days వెయిట్ చేయాలి. అంతే నా డైవర్స్ వచ్చింది కదా అని చెప్పి వెరీ నెక్స్ట్ డేనో సెకండ్ డేనో వితిన్ 30 daysలో చేసుకుంటే మళ్ళీ అది చెల్లుబాటు అవ్వదన్నమాట. సో మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా వితిన్ 30 days తర్వాత, అంటే వాళ్ళకి అప్పీలేట్ టైం అనేది ఇచ్చిన తర్వాత మాత్రమే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే కేసెస్కి సంబంధించి న్యాయ సలహాలకి సంబంధించి ఎవరైనా సో ఎలాంటి కేసెస్ని డీల్ చేస్తారు అండ్ వాళ్ళకి ఎలాంటి న్యాయ సలహాలను ఇవ్వడం జరుగుతుంది అంటారు? చూడమ్మా, చెక్ బౌన్స్ కేసులు, సివిల్ అండ్ క్రిమినల్, లా ఆఫ్ ఇంజంక్షన్స్, మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్, ఇవన్నీ కూడా మేము రెగ్యులర్గా చేసే కేసులు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఎవరైనా సరే సార్ని కనుక న్యాయ సలహాలకి సంబంధించి అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.